హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఇది నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండ్ దానికి కాంబినేషన్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో బగారా రైస్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నేను ఎప్పుడు చేసినా కనుక ఇలానే చేస్తానండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనము చికెన్ గ్రేవీ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఫస్ట్ 1 కిలో వరకు అయితే చికెన్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని మంచిగా పిసుక్కుంటూ మనకు చికెన్ అనేది మంచిగా వాష్ చేసేసుకోవాలి. సో మంచిగా పిసుక్కోవాలండి, ఎందుకంటే చికెన్ ముక్కల మీద బ్లడ్లా ఉంటాయి కదా, మొత్తం వెళ్ళిపోవాలి. సో అట్లా పిసుక్కున్న తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం తీసుకొని మొత్తం పిండేసుకోవాలి. సో పిండేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా పిసుక్కుంటూ ఒక 1 or 2 times వరకు అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి చికెన్ అంతా. సో ఇలా మనం నిమ్మరసం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు నీసువాసన అనేది రాదు, మనకు చికెన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం పిసుక్కుంటూ అయితే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము చికెన్ అనేది ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లోనే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, సో మనకు ఎంత ఘాట్ కావాలో అంత కారం పొడి వేసేసుకోండి. సో నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. సో దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నింపుగా ఆయిల్ వేసేసుకొని మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మ్యారినేట్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో మీకు టైం లేకపోతే మీరు ఒక 1 hour అయినా ఫ్రిడ్జ్లో అయితే ఇట్లా మ్యాష్ చేసుకొని మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయి, గ్రేవీ అయితే మనకు చక్కగా వస్తుంది. సో అది పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను బాస్మతి రైస్తో అయితే బగారా రైస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 4 గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పెట్టేసుకొని నేను మంచిగా అయితే వాష్ చేసుకోండి. ఒక 2 or 3 times వరకు వాష్ చేసుకొని ఒక గిన్నె నింపుగా వాటర్ నింపేసుకొని మీరైతే ఒక ½ an hour ముందు అయితే నానబెట్టేసుకోండి. సో అప్పుడు మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతూ మనకు పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనం అన్నంలోకి కర్రీలోకి అయితే ఒక పచ్చి మసాలా అయితే పేస్ట్ పట్టుకోవాలండి. సో అది ఎలా పట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 3 వరకు దాల్చిన చెక్క, 1 వరకు అనస పువ్వు అండ్ ఒక 5 ఇలాచి వేసుకొని ఒక 2 వరకు అయితే బిర్యానీ ఆకేసుకొని కొంచెం జీలకర్ర, గసగసాల అండ్ ఒక చిన్న ముక్క తీసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుని నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ముక్కల్లా కట్ చేసుకుని దాంట్లోనే ఒక 8 వరకు జీడిపప్పు, 1 స్పూన్ నింపుగా ధనియాలు వేసుకొని మనం మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా పట్టుకొని మీరు ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టి మసాలా అనేది పక్కన పెట్టుకున్న తర్వాత అన్నంలోకి వేయడానికి అయితే గ్రీన్ బటన్ అయితే నానబెట్టుకున్నానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. సో పక్కన పెట్టేసిన తర్వాత మనమైతే ఫస్ట్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకొని తుంచుకొని వేసేసుకోండి. సో ఆయిల్లో అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని దానిపై నుంచి అయితే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఇదైతే తప్పకుండా ఇలా అయితే చేయండి, టమాటా ముక్కలు అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని మంచి ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేయండి, ఒక 1 minute వరకు మూత పెట్టేసిన తర్వాత మనము ముందుగా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, సో చికెన్ తీసుకొచ్చి అయితే దీంట్లో అయితే యాడ్ వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను వీడియోలో అయితే ఎట్లయితే చూపిస్తానో ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ గ్రేవీ అనేది. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దు, దాంట్లో వాటర్ వచ్చి చికెన్ అనేది మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ చికెన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అనేది దాంట్లో వచ్చి మంచిగా కుక్ అయిపోతాయి. సో ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అనేది అడుగు అనేది మాడిపోతుంది. సో ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మనం ఈ పేస్ట్ అనేది సగం వేసుకొని సగం అనేది పక్కన పెట్టేసుకోండి, అన్నంలో వేసుకోవాలి, కలిపేసుకోవాలి. సో చికెన్లో అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మనం మంచిగా అయితే దాంట్లో వాటర్ అనేది ఫస్ట్ ఏం యాడ్ చేయకుండా మంచిగా కలిపేసుకొని ఒక 1 minute వరకు మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో చికెన్కి ఆ ముక్కలకి మసాలా అనేది పట్టిపోవాలి. సో ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం గ్రేవీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ చూసుకొని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 4 నుంచి 5 minutes వరకు
వరకు అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు మనకు గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, గ్రేవీ అనేది ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక స్పూన్ నింపుగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఉంటే వేసుకుని, లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఒక పావు స్పూన్ నింపుగా అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే మొత్తం మంచిగా కలిపేసుకోండి. సో ఈ మసాలా అనేది చికెన్కి అంతా గ్రేవీకి అంతా పట్టేటట్టుగా చూసుకొని మంచిగా కలిపేసుకోండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మంచిగా స్టవ్ బంద్ చేసుకుంటే అంతేనండి, మనకు ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసేయండి, ఇక నేను ఎట్లా చూపిస్తున్నాను ఇట్లయితే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే బగారా రైస్ అయితే వండేసుకున్నామో ఇక్కడ ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నింపుగా అయితే నెయ్యి వేసుకోండి. సో నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కరిగించుకోండి. కరిగించుకున్న తర్వాత దీంట్లోనే ఆల్ గరం మసాలాలు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత సో మసాలా అన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్ ముక్కలు వేసేసుకోండి. సో క్యారెట్ ముక్కలు అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. సో దీంట్లోనే మనం ఒక 2 వరకు అయితే బిర్యానీ ఆకు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని సో గ్రీన్ బటానీ అయితే వేసేసుకోండి. గ్రీన్ బటానీ కానీ ఆప్షనల్ అండి, ఇవి వేసుకోవడం వల్ల మనకు మంచిగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. సో ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకోండి. సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మంచిగా మగ్గిపోతాయి. సో ఇవి అన్నం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 8 లేక 5 వరకు అయితే జీడిపప్పు వేసేసుకోండి. సో ఒక టమాటా ముక్క కట్ చేసి వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనకు సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. సో చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనము పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోండి. పచ్చి పేస్ట్ అనేది మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ ముక్కలకన్నీ ఈ మసాలా పేస్ట్ అనేది కలిసేటట్టుగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోనే బిర్యానీ మసాలా వేసేసుకోండి. సో కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ 4 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 4 గ్లాస్ రైస్ తీసుకొచ్చి మనము ఇక్కడ గ్లాస్తో 7 గ్లాస్ వరకు వాటర్ పెడితే మనకు పర్ఫెక్ట్గా అన్నం అనేది కుక్ అయిపోతుందండి. సో మనకు అన్నం అనేది మెత్తగా కాకుండా మనకు పొడి పొడిగా వస్తుంది. సో ఈ క్వాంటిటీ అయితే తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మొత్తం వాటర్ అంతా మొత్తం మరిగించుకోవాలి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ముందు, ఈ రైస్ అనేది యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ బిర్యానీ రైస్తో తీసుకున్నాను, బాస్మతి రైస్తో. మీ దగ్గర సోమమూరి రైస్ దాంతో అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ అన్నం అనేది ఇలా కుక్ అయిపోయిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. సో మీకు అన్నం అనేది కుక్ అయిందా లేదా చూసుకోవాలనుకుంటే మనం గిన్నె మీద కొంచెం వాటర్ వేస్తే మనకు సర్రన అనేసి సౌండ్ వస్తుంది, అప్పుడు మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. సో ఇదండి వీడియో, ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూడండి వాటర్ వేస్తే సర్రన సౌండ్ వస్తుంది.